ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమాచారంలోకి వెళ్దాం. ఏ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారని అధికారుల సమీక్షలో మమ్మల్ని ప్రశ్నిస్తారు. మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు. ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు అని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని మధ్యంతర భృతి ఐఆర్ను అడుగుతారనే ఆ నియామకాన్ని తాత్సారం చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోందని అన్నారు. 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఏపీ ఐకాసా అమరావతి 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ అనంతరం పాత్రికేయులతో బొప్పరాజు గారు మాట్లాడారు. తమకు రావాల్సిన బకాయిల విషయమై స్పష్టత ఇవ్వాలని, మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కోరారు. ఐకాసా సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం విధానాలనే నేటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తే ఉద్యమించాల్సి వస్తుందన్నారు. ఐకాసా విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ శాస్త్రి గారు మాట్లాడుతూ, తమది మూగ వేతనే అని పేర్కొన్నారు. తమకు ఆర్థిక ఆరోగ్య భరోసా కల్పించాలని కోరారు. మహిళా విభాగం చైర్మన్ పారే లక్ష్మి గారు మాట్లాడుతూ, ఉద్యోగులకు 2 ఏళ్ల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. అదండి, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8 నెలలు దాటినప్పటికీ ఐఆర్ మరియు పీఆర్సీపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశకి లోనవుతున్నారు. ప్రభుత్వం నుంచి వెంటనే ఐఆర్ లేదా పీఆర్సీపై ప్రకటన విడుదల చేయాలని ఎంతగానో కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఆర్థిక సమస్యల వల్లే ఇవి అమలు చేయలేకపోతున్నాము అని చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.